సహోదరి పేరు నాగమణి గారు. వీరు గుంటూరు హౌసింగ్ బోర్డు నుంచి వీరు రావడం జరిగింది. అయితే ఈమెకు వివాహమై 7 సంవత్సరాలు అవుతా ఉంది. అప్పటి నుంచి కూడా పెళ్ళైన దగ్గర నుండి కూడా ఈమె భర్తకి త్రాగుడు వ్యసనం అనేది ఉన్నదట. ప్రతిరోజు కూడా త్రాగి వస్తూ ఉండేవారట. అయితే గత నెల 27వ తేదీన ఈ గుంటూరులో జరిగినటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనుల చేత ప్రార్థించి ఇవ్వబడినటువంటి ఆ యొక్క అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన భర్తకి ఇవ్వడం జరిగింది. అతడు త్రాగుడు మానివేయాలని వీరు కోరుకోవడం జరిగింది. ఇంకా ఆయనకి జనవరి ఫిబ్రవరి మాసాలలో ఆయనకి కామెర్లు వచ్చాయి. దానికోసమని అతను 33 రోజుల పాటు నాటు మందు తీసుకోవడం జరిగింది. కొంతకాలం తర్వాత అది మరలా తిరగబెట్టినట్లుగా అతనికి ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈమె అనుకుంది, దేవా, నా భర్తకి కామెర్లు అనేవి లేకుండా తొలగిపోతే, స్వస్థత కలిగితే, ఇంకా ఆయన త్రాగుడు మానేస్తే నేను వచ్చే నెలలో సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి విశ్వాసంతో ఈ స్థలం నుంచి ఆ యొక్క అంజూరపు ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన భర్తకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఫలాన్ని తిన్న తర్వాత అతనిలో మార్పును వీరు గమనించడం జరిగింది. ఆ రోజు నుంచి అతడు త్రాగుడు మానేశాడంట. నెల రోజులు అవుతా ఉంది. ఏనాడు కూడా నా భర్త త్రాగి ఇంటికి రావడం అనేది లేదు. పూర్తిగా త్రాగుడు నుంచి విడుదల పొందాడు. ఇంకా తనకున్నటువంటి అనారోగ్య పరిస్థితి నుంచి కూడా కామెర్లు ఏదైతే ఉన్నదో దాని నుంచి కూడా పూర్తి స్వస్థత పొందుకున్నాడని చెప్పేసి నాగమణి గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఈ సహోదరి మురికిపూడి అనేటువంటి ఊరు నుంచి రావడం జరిగింది. ఈమె పేరు రతమ్మ గారు. ఈమెకి శరీరంలో స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంది. ఆ కారణంగా 4 నెలలుగా వీరు మందులు వాడుతూ ఉన్నారు. మందులు వాడుతూ ఉన్నా కూడా ఆ యొక్క సమస్య అనేది తగ్గక ఇంకా రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నటువంటి వైనంలో వీరు గత నెలలో ఈ యొక్క గుంటూరు పట్టణంలో నిర్వహించబడుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని ఈ స్థలం నుంచి దైవజనులు ప్రార్థించి సిద్ధపరిచి ఇచ్చినటువంటి ఆ ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి 4 నెలలుగా నేను మందులు వాడుతూ ఉన్నాను. ఈ బాధ అనేది నా నుండి పోవడం లేదు. ఈ తైలం ఈ రోజు నుంచి ఈ తైలమే వాడతాను, ఇక మందుల జోలికి పోను. దేవుడే నన్ను బాగు చేస్తాడు, బాగు చేస్తే నేను ఆయన సన్నిధిలో సాక్ష్యం ఇస్తాను అని చెప్పేసి తీర్మానం చేసుకుని ప్రార్థనా తైలాన్ని కొద్దిగా త్రాగడం, తన శరీరం మీద ఎక్కడైతే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ అప్లై చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే దేవాది దేవుని దయలో తనకు 4 నెలలుగా బాధిస్తూ ఉన్నటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉన్నదో దాని నుంచి పూర్తి స్వస్థత పొందుకున్నారట. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను, క్షేమంగా ఉన్నానని చెప్పేసి రతమ్మ గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సహోదరి పేరు నీలావతి, ఈమె యొక్క కూతురి పేరు జ్యోతి. ఆమెకు వివాహమై 6 సంవత్సరాలు అవుతా ఉంది. సంతానం లేదంట. అట్లాంటి సమయంలో ఈ యొక్క మహిమశాలకు వస్తే అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటే ఖచ్చితంగా నీ కూతురు గర్భం దాలుస్తుంది, పిల్లలు కలుగుతారమ్మా అని ఎవరో చెప్పిన మాటను విని గడిచిన సంవత్సరంలో 7 వారాలు తిరుగుతాను ప్రభువా, నా కూతుర్ని నీవు దీవించి తనకు సంతానం ఇస్తే నేను సంవత్సరం తిరిగి వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్తానని తీర్మానం చేసుకొని 3వ వారంలోనే దేవుడు దర్శించగా ఆ బిడ్డ గర్భం దాల్చిందంట. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. హల్లెలూయా. ఆమె ఆ 3వ వారంలోనే గర్భం దాల్చినప్పుడు ఏమనుకుందంట, నెలలు నింపబడి ప్రసవం అయితే నేను 5,000 రూపాయలు కానుకను సన్నిధిలో ఇస్తాను, దేవుని యొక్క నామానికి మహిమార్థమై సాక్షిగా నిలబడతానని ఈమె తీర్మానం చేసుకుందంట. ఆమె అనుకున్న ప్రకారమే నెలలు నింపబడ్డాయి. దేవుని యొక్క కృపలు ఎవరమ్మా? మగబిడ్డ పుట్టాడంట. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం.